జారి మనసాగక జాగరమయ్యారా తడిసిపోయారా తడి మెరిసిపోయారా నీ చిలిపి కళ్ళల్లో ఒళ్ళు మరిసిపోయారా. అసలు ఈ పాడుంది క్రేజీ అనిపించింది నాకైతే. మంచిగా రష్మిక ఇంకా విజయ్ కెమిస్ట్రీ కూడా అల్టిమేట్ అనిపించింది. ఇతను భలే క్యూట్ ఉన్నారు అసలు. అది పక్కన పెడితే ఇది నా అవుట్‌ఫిట్ చేంజ్. లైక్ నా డైలీ రొటీన్ ఆఫ్టర్ ద వర్క్ ఆర్ ఆఫ్టర్ ద డే ఎండ్ ఎట్లా చేంజ్ చేస్తా అనేది నా చిన్న వ్లాగ్ షూట్ చేసినా చూద్దాం. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జ్యువెలరీ అంతా తీసేస్తా. ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేస్తాను. బిఫోర్ అయితే మస్తు మెస్సీ పర్సన్ ఉంటుండే. ఏం సరిగ్గా ఆర్గనైజ్ చేసుకునేదాన్ని. అన్నీ అట్లా పైలపై ఉండేది. ఇన్‌ఫాక్ట్ సర్దుతుంటే కొత్త కొత్త సామాన్లు దొరికినాయి నాకు. అట్లుంటది మనతోని. తర్వాత అవుట్‌ఫిట్ చేంజ్ చేసేసి ఫేస్ వాష్ చేసేసుకొని ఫేస్ వాష్‌కి నేను అనువా ఫేస్ వాష్ వాడతాను. మస్తుంటది. అంటే మంచిగా స్క్రబ్బింగ్ ఎఫెక్ట్, మంచి ఇన్‌స్టంట్ బ్రైట్నింగ్ ఫీలింగ్ వస్తది నాకైతే పర్సనల్‌గా. నాకు నచ్చుతది. తర్వాత ఫేస్‌ని టవల్‌తోని మంచిగా డాంప్ చేస్తా. మొత్తం రుద్దేశాను. తర్వాత మంచిగా కుంకుమ తైలం తీసుకొని ఫేస్‌కి మసాజ్ చేసుకుంటా. అప్వర్డ్ మూవ్‌మెంట్స్‌లో చేస్తా మోస్ట్ ఆఫ్ ఇట్. కొంచెం ఫేస్‌కి టైటనింగ్ ఎఫెక్ట్ వస్తదని నా ఫీలింగ్. దాని తర్వాత డిన్నర్‌కెళ్ళిపోయి నేను రెడీమేడ్ చపాతీలు దొరుకుతాయి గదా! ఆ చపాతీలనే తవా పైన అటు ఇటు కాల్చుకొని ఇగ అవే తినడానికి ట్రై చేస్తుంటా మోస్ట్ ఆఫ్ ది ఈవినింగ్స్. మనకు అప్పటికప్పుడు చేసే అంత టైము, ఓపిక 2 ఉండవు కాబట్టి ఇగ ఏవైతే రెడీగా ఉంటాయో అవి చేసుకొని తినేయడమే. బావుంటది యాక్చువల్‌గా ఆర్గానిక్, హోల్ వీట్. సో, చేసుకుంటా. దిస్ ఈస్ హౌ మై ప్లేట్